ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయోధ్యనగర్ క్షత్రియ భవన్లో సూసైడ్ చేసుకున్నాడు. గతేడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్పై బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. శ్రీకాంత్, ఏం జరిగింది అసలు? విజయవాడలో ఉన్నటువంటి క్షత్రియ భవన్లో ఆదిత్య ఫార్మసీ ఎండీగా ఉన్నటువంటి నరసింహమూర్తిరాజు అయితే సూసైడ్ కు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. ఆయన ప్రస్తుతం విజయవాడ ఆయన స్వస్థలం. గత ఏడాది కూడా లోటస్ లో ఉన్న ఆయన నివాసంలో ఆయన స్నేహితుడికి ఆయనకి మద్యం మత్తులో జరిగిన వివాదం నేపథ్యంలో స్నేహితుడిని హత్య చేసిన కేసులో అయితే ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి బెయిల్ పై ప్రస్తుతం బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది కలకలం రేపుతుంది. అది కూడా క్షత్రియ భవన్లో ఆయన నిన్న రాత్రి అక్కడికి వచ్చినట్టుగా అయితే పోలీసులు విచారణలో గుర్తించారు. ఆ మృతికి సంబంధించి ఏదైతే సూసైడ్ కి సంబంధించి కారణాలు ఇంకా బయటికి రాలేదు. అయితే ఆయన సూసైడ్ కి సంబంధించి ఒక లేఖ కూడా రాసినట్టు దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. మృతదేహాన్ని ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ చేపట్టిన పోలీసులు సూసైడ్ కి కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే చేపట్టారు. నరసింహమూర్తిరాజు ఈ కేసుకు సంబంధించి ఏదైతే హత్య కేసుకు సంబంధించి మనస్తాపానికి గురై సూసైడ్ కి పాల్పడ్డా లేకపోతే ఆర్థిక కారణాల రీత్యా ఏమన్నా సూసైడ్ కి పాల్పడ్డారా అనే అంశానికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. నరసింహమూర్తిరాజు కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు అయితే స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతా ఉన్నారు. సూసైడ్ లేఖకు సంబంధించి కూడా కొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.